ఎక్కువ టైం పట్టుకోకుండా చాలా సింపుల్‌గా ఇంట్లో చిన్న చిన్న ప్రాసెస్‌తోనే చాలా పర్ఫెక్ట్‌గా అయితే ఈ చక్రాలైతే చేసుకోవచ్చండి. చాలామందికి చక్రాల గురించి, వాటి కొలతల గురించయితే తెలీదు. నాకు కూడా తెలీదు. ఇవన్నీ మా అత్తయ్య అయితే చేశారు. చాలా బాగా అయితే చేశారు. ఒకసారి నేను చేశాను. నాకైతే కుదరలేదు. ఇవి అయితే పర్ఫెక్ట్‌గా మా అత్తయ్య అయితే చేశారు. కొలతల ప్రకారం నేనైతే చెప్తానండి. కొన్ని కొన్ని క్లిప్‌లయితే మిస్ అయిపోయాయి. ఉన్న వాటితోనే నేనైతే అడిగి తెలుసుకొని అయితే చేశాను. వీటికైతే మేమైతే ఒకరోజు బియ్యం అయితే కడిగి ఎండబోసి వాటినైతే పట్టించుకొచ్చాము. శనగపిండి అలాగే మంచి నూనె, శనగ నూనె గానీ లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, వాము, వాము, తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు వేసుకుంటే ఇంకా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఉప్పు, కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ ముందుగా అయితే ఒక చోటైతే పెట్టేసుకోవాలండి. చూసారుగా నాకైతే చాలా పర్ఫెక్ట్‌గా ఈ విధంగా రావాలంటే నేను చెప్పే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా అయితే 4 లోటాలు బియ్యపు పిండి అయితే తీసుకున్నాము. 4 లోటాల బియ్యపు పిండికి 8 లోటాలు అంటే డబల్ తీసుకోవాలి. బియ్యపు పిండికి శనగపిండి డబల్ అయితే తీసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, కారం అలాగే కొద్దిగా వాము, తెల్ల నువ్వులుంటే తెల్ల నువ్వులు కూడా వేసుకొని చక్కగా అయితే అవన్నీ కలిసిపోయేంత వరకు కలుపుకోవాలండి. చూసుకోవాలి. ఉప్పు చూసుకొని మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకుంటున్నాం మేమైతే. ఈ విధంగా అయితే ఉప్పు, కారం అయితే చక్కగా పిండికి పట్టేంత వరకు కలుపుకోవాలి. మేమైతే ఈ విధంగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మొత్తం శుభ్రంగా అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాము. చక్కగా పిండంతా కలిసిపోయేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా మెత్తగా అయితే సాఫ్ట్‌గా అయితే కలుపుకోవాలి. మేమైతే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. సాఫ్ట్‌గా ఉండాలి. ఆ విధంగా చక్రాల గిద్దల్లో పెట్టడానికి వీలుగా ఉండేలాగా సాఫ్ట్‌గా అయితే పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలి. మేమైతే ఈ విధంగా అయితే శుభ్రంగా అంతా కలిసిపోయేంత మటికి కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత ఈలోపైతే పిండినంతా కలిపేసుకొని చక్కగా ఒక చోటైతే పెట్టేసేసుకొని ఈలోపైతే శనగ నూనె లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ కానీ ఆయిల్ మాత్రము ఒక గిన్నెలో ఒక బాండీ గిన్నెలో అయితే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నామండి. పెట్టుకున్న తర్వాత దాంట్లో శనగ నూనె కానీ శనగ నూనె బాగుంటుంది. చెక్కలకు కానీ చక్రాలకు కానీ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదు. కాబట్టి మేమైతే శనగ నూనె వేసుకొని చక్రాలకు కానీ చెక్కలకు కానీ ఎక్కువ వీటినే యూజ్ చేస్తాము. కాబట్టి ఇందాకడ కలిపి పెట్టుకున్న ఇలాంటి చక్రాల గిద్దల్లోకైతే ఒక్కొక్క ముద్దనైతే చేసుకొని చక్రాల గిద్దల్లోకైతే పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క చక్రాలనైతే ఈ విధంగా అయితే వేసుకోవాలండి. మేమైతే ఈ విధంగా అయితే కలిపి ఒక చోట ముందుగా అయితే పెట్టేసేసుకున్నాము. ఈ విధంగా అయితే చక్రాలనైతే వేసుకోవచ్చు. ఒక్కొక్క వాయి అయితే మేమైతే వేసేసాము. 2 వైపులా ఎర్రగా అయితే కాల్చుకోవాలి. తక్కువ మంట మీద లో టు మీడియం ఫ్లేమ్ మీద మేమైతే పొయ్యి మీద కాబట్టి కొద్దిగా మంట పెంచుకుంటూ, తగ్గించుకుంటూ చక్రాలనైతే ఎర్రగా అయితే కాల్చేసుకున్నాము. ఆయిల్ అయితే బాగా కాగుండాలి. కాగిన తర్వాతే చక్రాలైతే బాగా మంచిగా అయితే వస్తాయి. మాకైతే ఈ విధంగా అయితే చక్రాలైతే పూర్తయిపోయినాయి. చాలా బాగా అయితే వచ్చినాయి. చాలా పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. చాలా సింపుల్ ప్రాసెస్. అలాగే మేము ఈ విధంగా అయితే చేసుకున్నాము. మీకు కావాలంటే ఈ ఇంగ్రీడియెంట్స్ ఇలాగే మంచిగా ఫాలో అవుతే పర్ఫెక్ట్‌గా అయితే వస్తాయి. కరకరలాడుతూ చక్రాలైతే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పైన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.
చూసారుగా నాకైతే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయో చక్రాలనేది. నాకైతే ఇంత పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. 1, 2 సార్లయితే చెడిపోయాయి. మా అత్తయ్య దగ్గరైతే ఈ విధంగా అయితే చూసి మీకు కూడా ఈ వీడియో అయితే షేర్ చేయాలనిపించి చేశానండి. చాలా పర్ఫెక్ట్‌గా రాని వాళ్ళకి కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా అయితే వస్తాయి. వీడియో